If you want my love, you gotta do what it does. హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం చాలా డిఫరెంట్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అదే మనని చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్న ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మీరు, ఈ రోజు అయితే చేసేస్తున్నాం ఐస్ క్రీమ్ ఛాలెంజ్. అయితే ఇద్దరికి 5 ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కొంచెం అన్ని వేరే వేరేయి. ఇక్కడ స్పెషల్ ఐస్ క్రీమ్ ఏంటంటే ఈ కుండ ఐస్ క్రీమే స్పెషల్. కుండ ఫ్లేవర్ వస్తుంటే ఒక రేంజ్ లో ఉంటది ఐస్ క్రీము. ఆ టేస్టే వేరు. బిర్యానీలు మనం చాలా తిన్నాం కదా కుండలోయి, కానీ ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా ట్రై చేద్దాం కుండలో ఎలా ఉంటుందో. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయండి, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈటింగ్ ఛాలెంజ్ లో కొంచెం చేంజ్ అయితే చేస్తున్నాము. రోజు మేమిద్దరం పోటీపడి ఇద్దరం ఒకేసారి తింటాం కదా, కానీ ఈ రోజు అలా కాకుండా ఒకరి తర్వాత ఒకళ్ళు తినాలి. అది కూడా టైమర్ తోని. ఎవరైతే తక్కువ సెకండ్స్ లో తింటారో వాళ్ళే విన్ అయినట్టు. అదే ఎక్కువ సెకండ్స్ లో తిన్న వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఈ రోజు పనిష్మెంట్ ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది నాకు. అసలు డిఫరెంట్, అసలు ఎప్పుడు చేయలేము మనం ఇలాంటిది అసలు పనిష్మెంట్. ఇంకా లేట్ చేయకుండా మనం టైమర్ ఆన్ చేసుకొని ఈ ఐస్ క్రీమ్ టేస్టీ ఐస్ క్రీమ్స్ అయితే తినేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎవరు? నువ్వే. ఈ అమ్మి నాకే పెడుతుంది. అమ్మో, ఈ ఐస్ క్రీమ్లు తింటే ఏడ మూతికి ముక్కుకి ఏడ అంటుతాయో. ఓకే, టైమర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూపి. జీరో టైమర్ స్టార్ట్. 1 2 3 గో స్టార్ట్. సెకండ్స్ లో 2 ఐస్ క్రీమ్స్. పెడతాడు. Two minutes 30 seconds. 37 seconds. 37. 35 దగ్గర అయిపోయింది, కానీ ఆమె ఆపేయలేదు కదా. కానీ నోట్లో వస్తుంది కదా. నోట్లో పట్టొద్దు ఇంకా. ఎలా ఉన్నా చాలా అన్నిగా తింటది. వామ్మో అమ్మ, అన్ని తినేసిన. కానీ అన్నిటికంటే ఈ కుండనే హైలైట్ ఉంది, ఒక రేంజ్ లో ఉంది. కుల్ఫీ అయితే మొత్తం ఒకటేసారి నోట్లో పోసుకొని వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేనైతే తిన్నా. నేను 2 minutes 35 seconds లో తిన్నా. 37 ఆమె 2 seconds లేట్ ఆఫ్ చేసింది, కాబట్టి నేను 2 minutes 35 seconds లో తిన్నా. ఓకే. ఓకే. ఇప్పుడు మా చెల్లె 2 minutes
35 సెకండ్స్ కంటే తక్కువ తిన్నదనుకో తనే విన్ అయినట్టు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సెకండ్స్లో తిన్నదనుకో నేనే విన్ అయినట్టు. ఆమెకి క్రేజీ పనిష్మెంట్ ఇద్దాము. ఓకే తీసుకుంటావు కదా? నేను ఓకే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా చెల్లేస్తే స్టార్ట్ చేసేస్తుంది. తను ఎన్ని సెకండ్స్లో తింటుందో చూద్దాం. నాకంటే తక్కువ తింటుందా లేకపోతే నాకంటే ఎక్కువ తింటుందో చూసేద్దాం మనం. ఓకేనా? ఓకే స్టార్ట్ చేద్దామా? చేద్దాం. టైమర్ స్టార్ట్ చేయనా? చెయ్యు. ఇదిగోండి 0 సెకండ్స్. 3, 2, 1 గో స్టార్ట్. నువ్వు కూడా ఫస్ట్ అది స్టార్ట్ చేయను. అమ్మో 16 సెకండ్స్లో ఒక ఐస్ క్రీమ్ తినేసింది. ఇక్కడ కింద పడ్డది కూడా తినాలా. అయ్యో బాబోయ్ ఇది ఎక్కడి మాసురా. 1 మినిట్లో 2 ఐస్ క్రీమ్లు తిన్నది. అమ్మో 30 సెకండ్స్లో ఇంకొక ఐస్ క్రీము. అమ్మో బాబోయ్ గెలిచేటట్టుంది. చల్లగా ఉంది కదా. అయిపోయిందా? ఇందులో చూడ ఒకసారి, ఇందులో ఇంకా ఉంది. అమ్మ గెలవాలని అయిపోయినట్టు కింద పెట్టేసి అమ్మ ఇంత దొంగ నా పంట. ఇగోండి ఇగోండి ఇంకా ఉంది దీంట్లో. లేదు నేను మొత్తం తినేసిన. అమ్మ గెలవాలని అయిపోయినట్టు నాటకం ఆడింది. తను సేమ్ మినిట్స్లో తిన్నది. 2 మినిట్స్ 35 సెకండ్స్లో తిన్నది తను కూడా. కాకపోతే ఇంకా ఉంచింది దాంట్లో. లేదు నేనే కొట్టించుకుంటా పెద్దలు ఆడద్దు అట్లా. సరే మళ్ళీ టైం అట్లా ఎట్లా పెడతారు? ఇప్పుడు మా చెల్లెకి పనిష్మెంట్ ఇస్తా. ఆ పనిష్మెంట్ని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, అస్సలు ఉండరు. ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఇచ్చేద్దాం మా చెల్లెకి. అస్సలు నేను తీసుకోను అన్నది ఇప్పుడు తనే తీసుకుంటుంది. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లో కలుద్దాం. ఓకేనా? బాయ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చెల్లెకి పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం. ఆ క్రేజీ పనిష్మెంట్ ఏంటో అనుకుంటున్నారు కదా. మా చెల్లె అయితే ఇప్పుడు కుక్కలాగా తినబోతుంది. ఇగో తనే చెప్పింది తెలుసా. ఇందాక మేము ఐస్ క్రీమ్స్ తీసుకురావడానికి పోయినప్పుడు పనిష్మెంట్ ఇది చిన్న అంటే ఆహా కుక్కలాగా తినాలనా అన్నది. అదేంటో చూపిస్తా చూడండి. ఇదిగోండి ప్లేట్. ఈ ప్లేట్ ఎందుకు పెట్టిన అంటే దీంట్లో కొంచెం పోయాలి, అది పోసి మా చెల్లెతో తినిపించాలి. బాదం మిల్క్. ఈ బాదం మిల్క్ని ఇందులో పోసిన తర్వాత మా చెల్లె ఎప్పుడు మనం దీన్ని ఇలా తాగుతాం, కానీ ఇప్పుడు మా చెల్లె దీంట్లో పోస్తే నాకు సరిపోయారు ఇద్దరును. నాకుతుంది. కుక్కలాగా నాయమనే చెప్పింది. ఇప్పుడు నేను కూడా అదే చెప్తాను మీకు. కుక్కలాగా నాకుతుంది ఇప్పుడు దాంట్లో పోస్తే. ఇప్పుడు పోసేస్తున్నా. ఇది 1/2 గ్లాస్ పోస్తా. హాఫ్ గ్లాస్ అన్నది సగం పోసేసి. అయ్యో పోసేసినట్టు ఏం కాదు. ఇప్పుడు దాంట్లో పోసి మొత్తం అట్లా ఎట్లా పోస్తారు?
నువ్వే చిట్టి పనిష్మెంట్ చేసేది. నేను వచ్చిన ఓడిపోయింది నువ్వు. ఓకే ఇదిగోండి ఈ ప్లేట్లో నిండా వచ్చేసింది. హాఫ్ గ్లాస్ పోస్తే హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువ వేసా, అది అలా పడిపోయింది. ఇంకా ఏం కాదులే, ఏమన్నా కాదు కదా, కారంది అలా కాదు కదా. ఓకేనా, కావాలని వచ్చిన కాబట్టి అట్లా అయింది. ఓకే స్టార్ట్ చేసే. మొత్తం ఇట్లా వంగి నాకాల, మొత్తం ఇట్లా వంగి నాకాల. వంగు తలకాయ ఉంచు. ఇగో ఇట్లా తిను తిను. అట్లయితే అట్లా తాగు, అట్లయితే లేట్ అవుతుంది. గట్టి తాగు, తాగలేదు. జుప్ జుప్ అని సౌండ్ వస్తుంది కదా, అందుకే నవ్వుతుంది. తాగు 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 ముగించుకుంటే తాగు. ఇంకా తాగు. సారీ సార్ నవ్వద్దు. నేనవ్వ సౌండ్ వస్తుంది మరి. ఏం కాదు, నువ్వే నవ్వుతున్నావు, నేను నవ్వుతలేను. మొత్తం ఇట్లా ప్లేట్ స్టార్టింగ్ లో ఎట్లా పెట్టినా అట్లా ఉండాలి. కడుపు వస్తే పోయి నోరుతో కడిగేసి. ఓకే గుడ్ టాక్. చెప్తా, నాకు టైం వస్తుంది. గాయస్ చూడండి, స్టార్టింగ్ లో పెట్టిన ప్లేట్ ఈ ప్లేట్ ఒకటే కదా. సౌండ్ మాత్రం జోక్. చిన్న ఒకసారి తుడుచుకోకుండా వాళ్ళకి నీ ఫేస్ వాళ్ళకి చూపి. హాయ్ ఫ్రెండ్స్. మోట మాటలు కూడా తెలియదు కానీ ముక్కు ఈడదానికి ఈడదాకా ఉంది. ముక్కీను జీడిదాకా లేదు, ముక్కీడుంది, మూతీడుంది, గడ్డమేడుంది. చాలా బాగుంది కదా. మా చెల్లె నవ్వింది ఫుల్ ఆ సౌండ్కి. అమ్మో క్రేజీ కదా చాలా. ఓకే ఈ ప్లేట్ చూడండి ఒకసారి మీరు. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను ఇట్లా కుక్కలాగా నాకినా కదా, ఇప్పుడు మా అక్క కూడా ట్రై చేపిద్దాం ఒకసారి. మా అక్క ఒక్కసారి నువ్వు పనిష్మెంట్ తీసుకుతి. నువ్వు ఓడిపోయినావు కాబట్టి పనిష్మెంట్ తీసుకున్నావు, ఇప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి? ఒక్కసారి ట్రై చేయి. చాలు కొంచెం. అమ్మో యమ్మీ పెద్ద ప్లాన్ వేసింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని. ఇప్పుడు మా చెల్లె చాలా సౌండ్ వచ్చింది అనుకో, ఆమె ఇంకా నవ్వుతుంది నేను నవ్విన దానికంటే. ట్రై చేయఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను గెలిచినట్టు కాదు, ఆమెనే గెలిచినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే చూద్దాం, మా చెల్లె కోసం ట్రై చేద్దాం. ఏ తాగని పండు అట్లా వేస్తే నేను అసలు తాగను. ఇట్లాంటివి చెయ్యక అసలు తాగా నేను. కుక్కల కన్నా ఘోరంగా తాగుతుంది నీళ్ళు లాగా. కుక్కలన్నా కొంచెం శబ్దం చేయకుండా తాగుతాయి. నాకు అసలు తాగడానికి రావట్లేదు. మళ్ళీ సేమ్ కుక్క.
చాలా ఇంకా మా చెల్లె నన్ను ముంచేసింది దాంట్లోకి. ఇప్పుడు చూడు ఆమె కంటే ఘోరం అయిపోయాను ఇప్పుడు నేను. నవ్వక పని నువ్వు ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇచ్చినట్టు అయిపోయింది. ఈ పనిష్మెంట్ చేసుడేమో కానీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఆమెకు పనిష్మెంట్ తీసుకుంది, నేను పనిష్మెంట్ తీసుకున్న వీడియోలో అయితే మొత్తం ఖరాబ్ చేసేసింది. ఇప్పుడు ఇది క్లీన్ చేసేసి నా మూతి ఆడుకొని మళ్ళీ కామెంట్స్ రీడ్ చేయడానికి అయితే వచ్చేస్తాం. కొంచెం వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం అయితే పనిష్మెంట్ కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఈరోజు నేను విన్ అయినా కానీ తను విన్ అయినట్టు నేను విన్ అయినట్టు 2 సైడ్లు అయిపోయింది. ఎందుకంటే ఇద్దరం పనిష్మెంట్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే కామెంట్స్ రీడ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి స్నేహ, హాయ్ సిస్టర్స్, హౌ ఆర్ యూ? ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి బాగుంటుంది అంట. ఓకే, నెక్స్ట్ అయితే ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేస్తాం, వెయిట్ చేయండి. సెకండ్ కామెంట్ వచ్చేసి కార్పల్ మ్యాంగో, ఇలా తినడం తెలుగులో మొదట మీరే కదా? అవును అనిపిస్తుంది మాకైతే, ఎందుకంటే మేమైతే ఎవరిని చూడలేదు ఇలా తినడం. ఫస్ట్ టైం మేమే అనుకుంటున్నాం. మీరు ఒకవేళ మీరు వేరే వాళ్ళని ఎవరైనా చూస్తే మాకు కామెంట్ చేసి చెప్పండి, మేము చూస్తాం మేము కూడా వాళ్ళ వీడియోస్. కానీ మన అయితే జెన్యున్ వీడియోస్, ముక్బ్యాంగ్ అలా కాదు, జెన్యున్ వీడియోస్. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే, ఓకేనా? థర్డ్ కామెంట్ వచ్చేసి రవీందర్, చిట్టి మీ చెల్లితో ఎన్ని రకాలుగా నువ్వు ట్రై చేసి నువ్వే గెలిచి మీ చెల్లెను ఆగమాగం చేస్తున్నావు. మీ చెల్లిని చూస్తే బాధ అనిపిస్తుంది. మీ చెల్లిని చూస్తే మీ డాడీ గుర్తొస్తుండు చిట్టి అంట. అది గుర్తొస్తుండ, ఎందుకంటే మా చెల్లి సేమ్ మా డాడీ లాగా ఉంటుంది కాబట్టి అందుకే అలా గుర్తొచ్చిందేమో. కానీ మా చెల్లి అయితే ప్రతి వీడియోలో ఓడిపోతుంది ఈ మధ్య. ఈరోజు కూడా ఓడిపోయింది. కానీ తను ఓడిపోయినా కానీ నాకు కూడా పనిష్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే నువ్వు ట్రై చేయని తగిలింది, నేను ట్రై చేయను అన్న కానీ. సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్స్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ కంప్లీట్ చేస్తే మేము 2 kgs ఐస్ క్రీమ్ అయితే ఈటింగ్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ఫాస్ట్గా 1000 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి, ఓకేనా? చేద్దామా? 2 kgs ఐస్ క్రీమ్ చేద్దాం. 1 kg అంతే మరి. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్ లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ద నెక్స్ట్ వీడియో. బై బై.